ఓం నమ శివాయ. ప్రస్తుతం మనం శ్రీ హనుమాన్ దేవాలయంలో ఉన్నాం. సో అక్కడ భక్తులకు సంబంధించి విశేషమైనటువంటి పూజాభిషేకాలు కూడా జరుగుతున్నటువంటి సందర్భం ఉంది. శివుడికి అత్యంత ప్రీతమైనటువంటి మాసంగా చెప్తూ ఉంటారు కార్తీక మాసాన్ని. శివరాత్రి అనేది చాలా ప్రత్యేకమైనది. సో ఆ శివరాత్రి పర్వదినానికి సంబంధించి, ఉపవాసానికి సంబంధించి, లేకపోతే ఉపవాస విరమణ, జాగరణకు సంబంధించినటువంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు గురువుగారు ఉన్నారు. అంతా మనం మాట్లాడదాం. గురుగారు నమస్తే అండి. గురుగారు, మీ పేరు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి? శ్రీ 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 మల్లికార్జున సమేత హనుమాన్ దేవస్థానం, ద్వారకా నగర్ కాలనీ, దేవాదాయ ధర్మాదాయ శాఖలో వేంచేసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామికి మహాశివరాత్రి సందర్భంగా అత్యంత వైభవంగా అభిషేకాలు, అర్చనలు కూడా జరుగుతాయి. అదేవిధంగా సాయంకాలం లింగోద్భవం, రాత్రి 12 గంటలకి లింగోద్భవ కార్యక్రమం జరుగుతుంది. అంతకుముందు ఉదయం 9 గంటలకి, రాత్రి 9 గంటలకి స్వామివారి యొక్క శివపార్వత కళ్యాణోత్సవం, లింగోద్భవ కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే శ్రీ ద్వారకానగర్లో వేంచేసి ఉన్న మల్లికార్జున స్వామికి మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఆదివారం సూర్యభగవానుతో కూడుకున్న మల్లికార్జున స్వామికి మహాశివరాత్రి వచ్చింది కాబట్టి అందరూ కూడా, భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. అంటే ప్రధానంగా ఉపవాసం అనేది చాలా ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. అంటే ఉపవాసం ఉండాలి ఈరోజు ఖచ్చితంగా, జాగరణ, రెండింటికి చాలా ప్రాధాన్యత ఉంటుంది శివరాత్రి అనగానే. సో దాని యొక్క విశిష్టత ఏంటి గురుగారు? మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సోమవారం ఉపవాసం ఉంటారు. అలాగే కార్తీక మాసంలో ఉపవాసం ఉంటారు. ప్రత్యేకంగా మహాశివరాత్రి రోజు మాత్రమే నిష్ఠా గరిష్ఠులై కఠోరంగా, అంటే ఉదయం నుంచి రాత్రి వరకు, చంద్రోదయం వరకు కూడా ఏది కూడా భోజనం చేయకుండా, టిఫిన్ కూడా చేయకుండా, పళ్ళు కూడా ఆరగించకుండా ప్రత్యేకంగా ఈ ఒక్కరోజు శివరాత్రి రోజు మాత్రమే మహా కఠోరంగా స్వామివారికి ఉపవాస దీక్ష చేస్తారు. ఆ తర్వాత చంద్రోదయం, రాత్రి 9 గంటలకి చంద్రోదయం అవుతుంది. ఆ తర్వాత పలహారం మాత్రమే తీసుకోవాలి. తర్వాత మరుసటి రోజు ఉదయం స్వామివారికి పునఃపూజా కార్యక్రమం, అభిషేక అర్చనాలు చేసుకున్న తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు ఉపవాస దీక్ష విరమిస్తే అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటారు. చివరికి అంటే జాగరణ ఎలా చేయాల్సిన అవసరం ఉందండి? చాలామంది కాలక్షేపాల కోసం సినిమాలు ఇవన్నీ చూస్తూ ఉంటారు. అసలు ఉపవాసం, జాగరణ చేయాలంటే, భగవంతుడితో అనుసంధానం ఉండాలంటే ఏ కార్యక్రమాన్ని చేయాల్సిన అవసరం? స్వామివారికి ఇష్టమైన కార్యక్రమం జాగరణం. రాత్రి సాయంకాలం స్వామివారికి కళ్యాణోత్సవం అయిన తర్వాత అందరూ కూడా స్వామివారి భజన కార్యక్రమంలో స్వామినామ స్మరణ నిరంతరం కూడా, ఉదయం సూర్యోదయం వరకు కూడా స్వామినామ స్మరణ తప్ప వేరే ఇతరత్ర ఫోన్ చూసుకోవడం కానీ, సినిమాలు చూసుకోవడం కానీ అలాంటి ఏది కూడా చేయకూడదు. అందరూ కూడా స్వామినామ స్మరణ, అంటే ఏ రకంగా అంటే భజన కార్యక్రమాలు మాత్రం చేయాలి. హర హర శంకర, జయ జయ శంకర అని చెప్పేసి స్వామివారి యొక్క నామస్మరణ తప్ప వేరే ఆలోచన కూడా ఉండకూడదు. చివరగా అంటే భక్తుల కోసం చాలామంది చాలా కోరికలతో చేస్తూ ఉంటారు. అంటే ధర్మం నిలబడాలన్నా ప్రతిదానికి ఒక కోరిక, సంకల్పం కావాలి. ఫైనల్గా ఏం చెప్తారంటే భక్తులందరి కోసం శివరాత్రి పర్వదినాన్ని? ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు అని స్వామివారి నామస్మరణలోనే ఉంది. శివుడు, ఈ శివుడు సృష్టికంతా కూడా ఆది దంపతులు శివపార్వతులు కాబట్టి వివిధ మతాల వారు, వివిధ కులాల వారు ఎవరు ఏ రకంగా పూజించినా కానీ స్వామికి, శివుడు పార్వతికి మాత్రమే చేరుతుంది. అందరూ కూడా సృష్టి స్థితి లయ, శివుడు గరళకంఠుడు కాబట్టి ఆ స్వామి అందరి కష్ట నిష్ఠురాలందరూ కూడా తన లోపల వేసుకొని అందరినీ కూడా ఆత్మలింగ రూపంలో అందరినీ కూడా భగవంతునికి చేరుతుంది. థ్యాంక్ యూ గురుగారు. సో అది అంటే భక్తి అంటే కేవలం సినిమా పాటలతోనే కాకుండా పూర్తి స్థాయిలో భగవంతుడికి దగ్గరగా ఉండాలని చెప్తున్నారు గురువుగారు. ప్రధానంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భక్తులు విశేషంగా వచ్చి అభిషేకాలు చేస్తూ ఉంటారు. సాయంత్రం జాగరణ చేసిన తర్వాత ఉదయం మళ్ళీ రెండవ రోజు, అంటే రేపు సోమవారం కూడా అభిషేకాలు చేసిన తర్వాతే ఉపవాస విరమణ చేస్తారు. అందరికీ శుభాలు కలగాలని గురువుగారు కోరుతున్నారు. ఇది ప్రధానంగా అక్కడ దేవాలయానికి సంబంధించినటువంటి అంశాలు. సో అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు.